హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏటా వందల సంఖ్యలో, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో మన దేశానికి విదేశీయులు వస్తూ, వెళ్తూ ఉంటారు. కొంతమంది సేద తీరటానికి, కొంతమంది వైద్యం కోసం, కొంతమంది పర్యటన కోసం, కొంతమంది బిజినెస్ కోసం అలా వస్తూ ఉంటారు. అలాగే వందల సంఖ్యలో దక్షిణ కొరియన్లు మన దేశానికి వచ్చి ఉత్తరప్రదేశ్‌లో ఉన్న అయోధ్యను దర్శించుకొని వెళుతుంటారు. అదేంటి కొరియన్లు మన దేశానికి వచ్చి అయోధ్యను దర్శించుకోవడం ఏంటనుకుంటున్నారా? మన రామ జన్మభూమితో వాళ్ళకేంటి సంబంధం? దాని వెనక ఒక పెద్ద కథే ఉంది. ఇప్పుడు మీరు చెప్పేది వినండి. కరక్ వంశాన్ని స్థాపించిన కొరియన్ల మహారాజు పేరు కిమ్ సురో. ఆయన భార్య మహారాణి హర్ వాంగ్ ఓక్. ఈ మహారాణిని సురిరత్న అని కూడా పిలుస్తారు. ఈ మహారాణి పుట్టినిల్లు అయోధ్య అని, ఇక్కడి నుంచి క్రీస్తు శకం 48లో పడవ ద్వారా ఆమె దక్షిణ కొరియాకు వెళ్లి కిమ్ సూరోను పెళ్లాడి గమ్వాన్గయ రాజ్యాన్ని స్థాపించిందని కొరియన్ల నమ్మకం. 16 ఏళ్లప్పుడు సూరోను పెళ్లాడిన ఈ మహారాణి 10 మంది పిల్లలకు జన్మనిచ్చింది. వారి నుంచే కరక్ వంశం పుట్టిందని కొరియన్ల నమ్మకం. ఈ మహారాణి 157 ఏళ్లు బతికిందంట. ఒకరోజు తనకు దేవుడు కలలో కనిపించి కొరియాకు వెళ్లి అక్కడ భార్య దొరకక విలపిస్తున్న సూరోను పెళ్లాడమని చెప్పాడట. ఆమె చెప్పినట్టు చెబుతారు. దక్షిణ కొరియాలో ఎక్కువ మంది ఈ కరక్ తెగకు చెందిన వారే కావడంతో తమ మొట్టమొదటి రాణి పుట్టిన స్థలం అయోధ్య వారికి పవిత్ర స్థలంగా మారింది. మనకే కాదండోయ్, దక్షిణ కొరియా వాళ్ళకు గూడా మన అయోధ్య పవిత్ర స్థలంగా మారింది. ఈ రాణి చనిపోయినప్పుడు ఆమె సమాధి కట్టడానికి అయోధ్య నుంచే రాళ్లను తీసుకెళ్లినట్లుగా ఆమె సమాధి మీద ఉన్న రాయి పైన రాసి ఉంది. గత ఏడాది దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన మన ప్రధానమంత్రి మోడీ గారిని కొరియన్ ప్రభుత్వం అయోధ్యలో మా రాణి గుర్తుగా ఒక ఆలయాన్ని నిర్మించమని కోరిందట. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను కలిసి తమ సంస్కృతి ఉట్టిపడేలా మా మహారాణి యొక్క ఆలయం నిర్మించాలని కూడా కోరారట. త్వరలో పనులు మొదలు పెడతామని అఖిలేష్ వారికి హామీ ఇచ్చారట. చూసారా? మన దేశం యొక్క గొప్పతనం ఎక్కడెక్కడికో పాకింది. థాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. జై హింద్.